ఢిల్లీలో వెదర్ దారుణంగా ఉంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ని తలపిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చే భాగ్యం లేకుండా పోయింది. ధనికులు తమ ఇళ్లను క్లీన్ ఎయిర్ బబుల్స్గా మార్చుకుంటున్నారు. బీదాబిక్కి జనం మాత్రం విషపు గాలి పీల్చి బతికిడుస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం సామాజిక అసమానతలకు దారితీస్తోంది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉంది. పలుచోట్ల EQI 400 నుంచి 500 వరకు నమోదైంది. బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితికొచ్చింది. దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పేసింది. రోహిణి, జహాంగీర్పూర్, వివేక్ విహార్ తదితర ప్రాంతాల్లో EQI 495కు చేరింది. అనేక ఏరియాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. పొల్యూషన్ పెరిగిపోవడంతో గ్రాఫ్ 4 నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం అత్యవసరం కాని ట్రక్కులు రోడ్డు మీదకి రాకుండా నిషేధం విధించారు. రాజధానిలో రిజిస్టర్ అయిన BS4, అంతకుముందున్న డీజిల్ వాణిజ్య వాహనాల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. నిర్మాణ సంబంధిత పనులను కొద్ది రోజులు ఆపేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించింది. ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్లమంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి విషపూరితమై జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను క్లీన్ ఎయిర్ బబుల్స్గా మార్చుకుంటున్నారు. ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలు, పదుల సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, డీహ్యూమిడిఫైయర్లు, ఇలా లగ్జరీ సీల్డ్ హోమ్స్లో వారు తమ కోసమే ఒక మైక్రో క్లైమేట్ సృష్టించుకున్నారు. బయట గాలి ఎంత విషపూరితమైనా ఇంటి లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని పీల్చేలా వాతావరణాన్ని కల్పించుకుంటున్నారు. కానీ ఈ సౌకర్యం పేదలకు మాత్రం అందని ద్రాక్షలా మారింది. ఖరీదైన పరికరాలు, నిర్వహణ ఖర్చులు మధ్యతరగతి, పేద కుటుంబాలకు దూరమైంది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోకపోవడంతో విషపు గాలిని పీల్చడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. శ్రీమంతులు శుభ్రమైన గాలిని పీలుస్తుంటే సాధారణ ప్రజలు మాత్రం విషవాయువుల్ని పీల్చి బతికీడుస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం సామాజిక అసమానతలకు దారితీస్తోంది.